నీ కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, ప్రార్థనలో మనం సంపాదించిన శక్తి బలం ఎంతో, ప్రార్థనా పరుడికి ఆనందం ఉంటుంది. దెర్ ఇస్ జాయ్. ఏది జరిగినా కూడా నాకు ఉన్నాడు దేవుడు, నాతో ఉన్నాడు దేవుడు, నాకు జవాబిస్తాడు దేవుడు. ఈరోజు మీకు చెప్పదలుచుకుంది ఒకటేనండి, దేవుడు మీరు కలిసి ఉండగలిగితే చాలు. దేవుడు మీరు కలవగలిగిన ఒకే మీన్స్ ఏంటంటే ప్రేయర్. ఒకే మీన్స్ అంటే ప్రేయర్. యూ మైట్ హ్యావ్ ద ఫీలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ ఇస్ రైట్ ఇన్ సైడ్ యూ, బట్ యెట్ ద హోలీ స్పిరిట్ ఇస్ నెంబర్ 1 ప్రయారిటీ ఇస్ టు మేక్ యూ ప్రే. ద ఎవిడెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఇస్ టు మేక్ యూ ప్రే. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది, నీకు ప్రార్థనలోనే శక్తి. ప్రార్థనా పరుడికి దృష్టి ఉంటుంది. నిజంగా ప్రార్థన చేసేవాడికి దృష్టి ఉంటుంది. డూ యూ హ్యావ్ విజన్ ఫర్ లైఫ్? జీవితంలో దృష్టి ఉందా? ఈరోజు చాలా మంది చూడండి, ఏం చేస్తున్నాం అర్థం కావట్లే, ఏం చేస్తున్నాం తెలియట్లే, ఎక్కడికి వెళ్తున్నా అర్థం కావట్లే. ఓన్లీ ఇన్ ప్రేయర్ గాడ్ గివ్స్ యూ విజన్. ద విజన్ విల్ బి క్రిస్టల్ క్లియర్. ఈరోజు ప్రార్థన లేని వాడికి, దృష్టి లేనివాడు ఏది పడతా చేసుకుంటా పోతాడు. ఎందుకంటే ప్రార్థనలో మనం దేవుని చిత్తాన్ని వెతుకుతూ దేవుని చేతుల్లో సమర్పించుకుంటాం. మన ప్రార్థనలో దేవుని చిత్తం వెతుకున్నప్పుడు, దేవుని సహాయం అడిగినప్పుడు ఏమవుతుంది? యూఆర్ గెటింగ్ అ విజన్. ప్రార్థన అయ్యేటప్పటికి ఒక క్లారిటీ వస్తుంది. నేను చేయబోయేది ఇది, నేను వెళ్ళబోయేది ఈ మార్గం, నా ప్లాన్ ఇది, నా స్టెప్ ఇది. యు ఆర్ ఆల్రెడీ ప్లాన్. ప్రార్థన లేనివాడు ఈజ్ అ వేవరింగ్ మైండ్. Pray that you will have vision. Pray till you get a vision. You see, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, ప్రేయర్ గివ్స్ యూ విజన్, ప్రేయర్ గివ్స్ యూ స్ట్రెంగ్త్, ప్రేయర్ గివ్స్ యూ గైడెన్స్. ప్రార్థనలో ఉన్నవాడికి చేదు ఉండదండి, చేదు ఉండదు. ఈరోజు నీ జీవితంలో చేదు ఉందంటే నీలో ప్రార్థన లేదు. ప్రార్థనలో ఇట్ ఈస్ అ టైమ్ ఆఫ్ ప్యూరిఫికేషన్. నీ హృదయం ప్యూరిఫై అయిపోతుంది, పరిశుద్ధపరచబడుతుంది. ప్రార్థనలో నిజంగా నువ్వు ఆత్మ సన్నిధితో, ఆత్మ శక్తితో నింపబడినప్పుడు యు ఆర్ ప్యూరిఫైడ్, యు బికమ్ లైట్.